జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు జోష్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం కూడా జరగబోతోంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుత పరిణామాలన్నీ గమనిస్తూ వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అతిపెద్ద అడ్డంకిగా మారిన బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు గతంలో 42% బీసీ రిజర్వేషన్లను కల్పిస్తూ జారీ చేసిన జీవో 9ని నిలిపివేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోకుండా హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని ఆదేశించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయడం కష్టమైతే పార్టీ స్థాయిలో బీసీ అభ్యర్థులకు 42% సీట్లు కేటాయించడం లాంటి ప్రత్యామ్నాయాలపై ఇప్పుడు కేబినెట్ దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిన సంక్షేమ పథకాల పునరుద్ధరణ, కొత్త సంక్షేమ చర్యలపై చర్చిస్తారు. వాటిని వేగవంతం చేసే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7కు 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన విజయోత్సవాల ప్రణాళికను కూడా కేబినెట్లో చర్చించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిలిచిపోయిన పరిపాలనాపరమైన అభివృద్ధి ప్రాజెక్టుల ఫైళ్లకు ఆమోదం లభించడంతో పాటు గత కేబినెట్ భేటీలలో చర్చించిన కొన్ని విద్యా మౌలిక వసతుల అంశాలు కూడా ఎజెండాలో ఉండే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు. వాసు, మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం జరగబోతోంది. ప్రధాన ఎజెండాగా ఏముండబోతోంది? అలాగే డిసెంబర్ 7న ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తవుతోంది. విజయోత్సవాలు అలాగే ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఏ విషయాలు చర్చిస్తారు? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ భేటీ ప్రారంభమైంది. అయితే ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కేంద్రంలో ఇటు హైకోర్టు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి అడ్డంకుల నేపథ్యంలో కూడా జీవో 9కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటివరకు ఎలాంటి ఆమోదం రానటువంటి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణ సాధ్యం కానటువంటి నేపథ్యం. కాబట్టి ఒక పక్కన హైకోర్టు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని పదే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టే ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించి ఫర్దర్ ఎలా ముందుకు వెళ్ళాలి, 42% రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా అమలు కానటువంటి నేపథ్యంలో కూడా 50% రిజర్వేషన్లు మించే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తూ ముందుకు వెళ్ళాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఇటీవల కాలంలో గిగ్ వర్కర్లకు సంబంధించి వారి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీకి సంబంధించి కూడా ఆమోదం తెలుపబోతోంది కేబినెట్. ఇక మరో ప్రధానంగా ఒక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక ప్రధాన కీలక సమస్య రైతాంగాన్ని వెంటాడుతూ ఉంది. ఏదైతే పత్తి కొనుగోళ్ల విషయంలో సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిబంధనలు రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారాయి, రైతాంగానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారాయి. దాదాపు రాష్ట్రంలో 25 లక్షల టన్నుల పత్తి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కేవలం 1.2 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినటువంటి నేపథ్యం. కాబట్టి ఆ CCI నిబంధనలకు సంబంధించి కూడా మిల్లర్లతో పాటు రైతాంగంతో పాటు ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి పత్తి కొనుగోళ్లకు సంబంధించిన అంశంపైన, ఎందుకంటే మిల్లులకు సంబంధించి ఏదైతే జిన్నింగ్ మిల్లులకు సంబంధించి ఒక్కొక్క ఎకరానికి సంబంధించి ఒక రైతు దగ్గర నుంచి కేవలం 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయాలన్నటువంటి నిబంధన చాలా ఇబ్బందికరంగా మారింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 12 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాలని భావిస్తూ ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలన్నీ కూడా అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో దానిపైన ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశంపైన కేబినెట్ లో చాలా కీలకంగా చర్చించబోతున్నారు. కీలక నిర్ణయం ఇప్పటికే అయితే మిగిలిన విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మొన్న ఉప ఎన్నికల్లో గెలిచిన జోష్ తో ఇంకా స్థానిక సంస్థలు వస్తాయి అన్న ఆశతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ మనందరికీ తెలుసు 42% రిజర్వేషన్ దానికి ప్రధాన అడ్డంకిగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇవాళ మీటింగ్ లో ఏమన్నా చర్చ వచ్చే అవకాశం ఉందా?
ఎస్, జూబ్లీహిల్స్ ఎన్నికల జోష్లోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి సాధ్యమైనంత తొందరలో డిసెంబర్ నెల ప్రారంభంలోనే దాదాపు అంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ప్రజాపాలన మొదలై 2 ఏళ్లు పూర్తవుతోంది. మరోపక్క విజయోత్సవ ర్యాలీలు కూడా చేస్తుంది. ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లోకి వెళ్ళాలి. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏంటి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే పాజిటివ్ వేవ్స్ ఉన్నటువంటి నేపథ్యం, భారీ మెజార్టీతో జూబ్లీహిల్స్లో పార్టీ బై ఎలక్షన్లో గెలిచిన నేపథ్యంలో ఇదే వీలో కూడా స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి దానిపైన ఈరోజు 42% రిజర్వేషన్లకు అంటే గతంలోనే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ 42% రిజర్వేషన్ల అమలు అనేది కొంత ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈరోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తూ ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలోనే ఎన్నికలకు వెళ్లేందుకు దాదాపుగా సిద్ధమైంది. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా వెల్లడించబోతున్నారు. మరోపక్క ఇటు కేంద్రం దగ్గర ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా వాటిని పక్కన పెట్టేసి కేవలం ఏదైతే ఏ విధంగా బీసీలకు న్యాయం చేయగలుగుతామన్న అంశాన్ని చర్చిస్తారు. ఈరోజు ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, కోర్టులు ఏం చెప్పాయి, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వాటికి సాధ్యమయ్యే అవకాశం ఉందా లేదా చర్చించి సాధ్యం కాదని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో రిజర్వేషన్లు మాత్రం 42% బీసీలకు ఇచ్చి తీరుతామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పరిస్థితుల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్లాలని మాత్రం ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈరోజు స్థానిక ఎన్నికలు జూబ్లీహిల్స్ గెలుపు నేపథ్యంలో కూడా స్థానిక ఎన్నికలకు ముందుకు వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి స్థానిక ఎన్నికలపైన ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా కనిపిస్తాం. రైట్ వాసు, థ్యాంక్ యూ. మొత్తానికి ఇవాళ జరుగుతున్న ఈ కేబినెట్ మీటింగ్ లో రాబోయే స్థానిక సంస్థలకు సంబంధించి ఒక డేట్ వస్తుందేమోనని ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. 42% రిజర్వేషన్ బీసీలకు ఎలా కల్పించాలి, ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా తీసుకోవాలనే దానిపైన కూడా ప్రధాన ఎజెండాగా ఉండబోతోంది.